భయ్య నమస్తే, మీ పేరు? కోటీశ్వర్ రెడ్డి సార్. ఏం చేస్తుంటారు సార్ వ్యవసాయం సార్. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగా నీళ్ళు వచ్చినాయి సార్. కేశవన్న నీళ్ళు తెప్పించినాడు, అంతా బాగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎంతవరకు న్యాయం చేయగలిగింది అనుకుంటున్నారు సార్? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులు చాలా మంది బాగుపడినారు, అంతా ప్రశాంతంగా ఉన్నారు. మిరప పంట, పత్తి పంట అంతా బాగా వచ్చింది, అంతా బాగా చేసినారు సార్. అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కేశవన్న సార్. అంటే అభివృద్ధి అనేది ఎలా జరిగింది ఇక్కడ? అభివృద్ధి అంటే నీళ్ళు ఇడిచినారు సార్. ఉరవకొండ తాలూక్కి ఇండ్లు బాగా 16,000 ఎక్కడ లేనా ఇక్కడ తీసుకొచ్చినాడు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు మా ఊళ్ళో, ఆవులిలో అంతా బాగా చేసినారు. ప్రతి ఒక్క ముసలాయంకి పింఛన్ వస్తూ ఉంది, అంతా బాగా చేసినారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారే చేశారు? ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవన్న గారు చేశారు. వాళ్ళ విశ్వేశ్వర రెడ్డి గారు 5 ఏళ్ళ కింద వచ్చినారు, మొన్న వచ్చినారు సార్. అంటే కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి అభివృద్ధి పనుల్లో బాగా చేశారని మీరు చెప్తున్నారు. 100% బాగా చేశారు. అంటే మరి చూసుకుంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు రాష్ట్రంలో కానీ పార్టీలో కానీ, అలాంటి వ్యక్తి మీకు ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు? సార్ కేశవన్న బాగానే ఉంటా ఉన్నారు, ఎప్పుడు పైన ఖండిస్తున్నారు. ఈ పని సార్ ఈ సమస్య ఉందంటే సార్ లేకపోతే ఫోన్ చేస్తామని మొత్తం బాగా చేసినారు. అమ్మది ఇది ఆపరేషన్ పెట్టించింది, సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చింది సార్. మొన్న ఎంత వచ్చింది సార్? 30,000 వచ్చింది సార్. 60,000 పెట్టించింటే 30,000 చాలా నేను బీదోళ్ళు అన్నకు చెప్తే బాగా చేపించినారు. మొత్తం మాకు ఇల్లు కట్టించినారు, మొత్తం వచ్చింది. ఇల్లు లోన్లు వచ్చాయా? ఇల్లు లోన్లు వచ్చింది. ఇంటికి ఎంత వచ్చింది? 2 లక్షలు వచ్చింది సార్. 2 లక్షలు బాగా చేసినారు సార్. మరి ఏంటి ఈసారి గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది సార్. 100% ఎంత మెజార్టీ వస్తుంది సార్? ఉరవకొండ తాలూకు అయితే ఒక 20,000 దాకా వస్తుంది సార్. ఓకే, మరి మీ అనంతపురం జిల్లా అంటే ఒక ఉరవకొండ నియోజకవర్గం కదా, అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తానని చెప్పి పరిశ్రమలను స్థాపిస్తాను ఇక్కడ అనంతపురం జిల్లాని అని అన్నారు. దాంట్లో ఎంతవరకు విజయం సాధించారు సార్? ఇప్పుడు చంద్రబాబు అన్న గారు కియా మోటార్ తీసుకొచ్చినారు, చాలా అభివృద్ధి జరిగింది. ఇది అనంతపురం కరువు ప్రాంతము, ఒక ఇది నిలబడాలా, కరువు ప్రాంతం లేకున్నట్లు చేయాలా అని చాలా పోరాడి మొత్తం చేసినారు. కరువు ప్రాంతం లేకున్నట్లు మేము చేస్తామన్నారు. చంద్రబాబు అన్నకే మేము నడుస్తాము, మా జిల్లా మొత్తం మేము అంతా మా విలేజ్ మొత్తము. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా? వస్తారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదని చెప్పి అటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం కలుగుతుంది? మోదీ గారు ప్రతి ఒక్క ఇస్తామంటారు, ఇలా అతను చూస్తే అది ఇస్తామని లాస్ట్కి ఒక 4 years ఉండి ఇస్తామంటారు. 4 years తర్వాత లేదని చేయలేత్తేసినాడు. ఇంకా జగన్ చూసుకుంటే మీకు తెలిసిందే కదా సార్. ఇంకా వాళ్ళు చిన్నాయన్ని చంపించే పొద్దున్న ఇదని మొత్తం చేశా. ఆయన కోడికత్త డ్రామా సార్. కోడికత్త డ్రామా ఎవరైనా ఇక్కడ పొడుస్తారేం సార్? అది ఇది చేసి పెద్దగా రచ్చ చేసేసి జనాలకి ప్రాబ్లం కదా సార్. రచ్చ చేసి అంత ఈడ విశాఖలో చేపించుకోవచ్చు మొత్తము. హాస్పిటల్లో హైదరాబాద్కి పోయే లోపల ఇది అయితే అతనికి అది తెలుసు కదా సార్. ఒక స్థాయిలో ఉన్నాడు, అది తెలీదా వాళ్ళకి? విశాఖలో నాకు పోలీసులు సాయం లేదు, డాక్టర్లు సాయం, మన ఆంధ్రలో సాయం లేదంటే ఆంధ్రలో ఎట్లా నిలబడుతున్నారు సార్ ఆయన? అది మనకి ఆంధ్రలో నాకు పోలీసు సాయం చేయడం లేదు, ఎస్ఐ సాయం చేయడం లేదు, ఎవరు చేయడం లేదు. నేను హైదరాబాద్కి పోతాను, తెలంగాణకు పోతాను, అక్కడే చేసుకోవచ్చు కదా సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినారు సార్ ఆయన? మాకు ఓట్లు వేసే కొట్టే ఈయన బెక్కు, మాకు ఓట్లు వేయండి నేను చేస్తానని మొత్తం 16 నెలలు జైల్లో ఉన్నా. ఏం చేసినారు సార్? జైలు అనుభవించిన వాళ్ళకి వెళ్ళా, పనులు చేయించిన వాళ్ళకి వెళ్ళి సార్ ఓట్లు. చంద్రబాబుకి వేస్తే మళ్ళీ ముందుకు బాగుంటుందని మాకు సార్. జనాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు సార్. ఇప్పుడు మామూలు చదివిన వాళ్ళన్నా గుర్తవుతుంది కదా సార్ తిరిగి మొత్తము. ఇది కోడికత్త డ్రామా అని అంటుంటాడు. ఆ కోడికత్త డ్రామా అయ్యేదో ఈ చిన్న చంపించే పొద్దున్న అటాక్ అంటారు, సాయంకాలం చూస్తే హత్య అంటే ఆ సాక్షి వాళ్ళే రాస్తున్నారు సార్. సాక్షి పొద్దున్న అటాక్ అని రాసినారు, హార్ట్ ప్రాబ్లమ్ అని చనిపోయినాడు. సాయంకాలము హత్య చేసినారు. మా చిన్నాయన్ని మేము ఖండిస్తాము, 15వ తారీఖు ఇది ఓటు అయిపోయినాక అంత అయిపోయినాక చేస్తామని అన్న. మొత్తం డ్రామా కదా సార్ ఇది. మొత్తమే తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175లో 175లో సార్ 160 వస్తాం అనుకుంటున్నాం సార్. 160 వస్తాం సార్. మన అనంతపురం డిస్టిక్లో 14లో మాకు 14 వస్తాం అన్నారు పక్కా సార్. 100% మాకు పయ్యావుల కేశవన్ ఉంటే మేము ఎప్పటికీ విజయమే సార్. బాగా చేపిస్తున్నాడు పనులు. జై టీడీపీ.